తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వం శివమయం జగత్, ఇది వేదవాక్కు. సకల సృష్టి శివాంశతో నిండి ఉంది. శివుడు లేనిది, శివుడు కానిది ఈ సకల చరాచర జగత్తులో ఏదీ లేదు. అందుకే ఈశ్వరుణ్ణి ప్రకృతీశ్వరునిగా ఆరాధిస్తారు. ప్రకృతిలో ప్రకృతిగా పరమాత్మను దర్శించడం మన ఆర్షధర్మ ప్రత్యేకత. ఈ నేపథ్యంలోనే సహజ వనరుల సౌందర్యం, అటవీ ఆహ్లాద వాతావరణం, పచ్చదనంతో పరిఢవిల్లే పరిసరాల మధ్య అలరారుతుంది చిత్తూరు జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయం. ఆధ్యాత్మిక అనుభూతిని, మానసిక ప్రశాంతతను జంటగా సిద్ధింపచేసే ఈ దివ్య సన్నిధి విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. తలకోన ప్రకృతి సౌందర్యానికి అచ్చమైన చిరునామా. రణగుణ ధ్వనులకు దూరంగా, హడావుడి నిండిన జీవితాలకు ఒకంత విరామస్థలిగా ఇది అలరారుతోంది. ప్రకృతి ఒడిలో కొద్దిసేపైనా సేదదీరి నూతన జవసత్వాలు తిరిగి పొందాలనుకునే వారికి ఇది అచ్చమైన నెలవు. అలాంటి ప్రదేశాన్ని మహాదేవుడు ఏరికోరి తన నివాస స్థలంగా ఎంచుకున్నాడేమోనని అనిపించక మానదు. సమస్త శుభాలకు నిలయుడైన కారణంగా దేవదేవుడైన త్రినేత్రునికి శివుడు అని పేరు. అలాంటి శివ మహాదేవుడు ప్రకృతిలో ప్రకృతిగా, ప్రకృతిలో పరమాత్మ ఆకృతిగా నెలకొని ఉన్న దివ్య సన్నిధి ఇదే. సహజ సుందరమైన అటవీ క్షేత్రంలో అపర కైలాసంగా వెలుగొందుతోంది సిద్ధేశ్వర స్వామి సన్నిధానం. సతత హరితం, ప్రశాంత పరిసరాలు, సహజ వనరుల సన్నిధి, ఇవన్నీ భగవత్ స్థావరాలుగా పెద్దలు చెబుతారు. ఇలాంటి ప్రదేశాల మధ్య పరమాత్మ విలసిల్లితే ఆ సన్నిధికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆ కోవలోనిదే ఈ తలకోన. ప్రశాంత ప్రకృతి సౌందర్యం పరిమళించిన అద్భుత నేపథ్యం, పక్షుల కిలకిలా రావాలు, మూగజీవాల సందడి, దివి నుంచి భువికి దిగివచ్చిన గంగల ఉవ్వెత్తు నుంచి ఎగసే జలపాతాల సౌందర్యం, ఇలా ఒకటేమిటి, తలకోనలో ప్రతి అంశం ఆస్వాదనీయమైనది. వేసవి విడిదిగా, వేసవి తాప ఉపశమన కేంద్రంగా, పర్వతాలతో కూడిన శేషాచల అటవీ స్థలిగా తలకోన విఖ్యాతి పొందింది. సుదూరంగా అడవి అంతటా ప్రయాణించి తమ పావన జలధారలో ఎన్నో ఔషధ శక్తుల్ని, వనమూలికల అంశాలను నింపుకుని ఈ జలపాతాలు భక్తుల కోసం పరవళ్లు తొక్కుతూ తరలివచ్చాయి. ఈ పవిత్ర జలాల క్రింద భక్తులు స్నానమాచరించి ఎనలేని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకుంటారు. ఆకాశంతో ఏవో రహస్య మంతనాలు ఆడుతూ అంబరాన్ని తాకే వృక్ష సముదాయాలు,
నిరంతర శివనామ స్మరణతో పులకించి పరవశించి పచ్చదనాన్ని పులుముకున్న తరుల శాఖలు, యుగ యుగాలుగా తరగని యశస్సు మా సొంతం అన్నట్టుగా ఠీవీగా గోచరమయ్యే గిరి శిఖరాలు, ఆ శిఖరాల నుంచి జాలువారే పాలధారల్లా జలపాతాల సోయగాలు, ప్రకృతి సౌందర్యమంతా ఇక్కడే పోతపోసిన చందంగా సిద్ధేశ్వర స్వామి ఆలయ పరిసరాలు అలరారుతున్నాయి. ఈ ప్రశాంతమైన, రమణీయమైన, కమనీయమైన ప్రకృతిలో ఈశ్వరారాధన, శివదర్శనం పరమోత్కృష్టమైనది. శివం అంటే శుభం, సన్మంగళం. శంకరుడు అంటే సర్వకాల సర్వావస్థల్లోనూ శుభాన్ని కలిగించేవాడు. అలాంటి సర్వేశ్వరుడు నేత్రానంద కారకంగా, ప్రకృతి రూపునిగా, పచ్చదనం పరిమళించే నెలవులో తలకోన అడవి సోయగాల మధ్య శ్రీ సిద్ధేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. 18వ శతాబ్దంలో ఓ సిద్ధుని తపఫలితంగా సిద్ధేశ్వరుడు ఇక్కడ సాకారమయ్యాడని స్థల పురాణం. భక్తులు కోరిన కోర్కెలను సిద్ధింపచేసే సిద్ధేశ్వర స్వామి దర్శనం, ఆరాధనం ఇహపర సౌఖ్యదాయకం. గర్భాలయంలో పరమేశ్వరుడు సిద్ధేశ్వర నామధేయంతో దివ్యాలంకృతంగా, శోభస్కరంగా, పంచఫణియుక్తంగా, మహదానందకరంగా భాసిల్లుతుంటాడు. అప్పస్వామి అనే సిద్ధుని తపస్సు మెచ్చి ఈ స్వామి ఈ క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడంటారు. నమః ప్రణవాచ్యాయ నమః ప్రణవలింగిని నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే. సకల సృష్టికి ఆధారభూతమైన భూతనాథుడు సిద్ధేశ్వర నామధేయంతో ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. శివ పంచాక్షర మహామంత్రమైన నమశివాయ నామస్మరణతో కలిగే ఉత్తమ ఫలితాన్ని సిద్ధేశ్వరుడే అనుగ్రహిస్తాడు. అలాంటి సిద్ధేశ్వర దర్శనం, ఆరాధనం సర్వ జగదానందకరం. वापराधं विहितमविहितम्
ప్రకృతిలో తన తత్వాన్ని ఆవిష్కరించేందుకు శివుడు ఎల్లెడలా అవ్యక్త రూపంగా విలసిల్లుతున్నాడు. తరులలో, గిరులలో, జరులలో, జలసిరులలో శివస్వరూపం అంతర్లీనంగా ఉంటుంది. అందుకే పవిత్ర ధామాలన్నీ ప్రశాంతతకు, పవిత్రతకు నెలవులవుతున్నాయి. ఆ కోవలోదే తలకోన. ఈ తలకోన తన్మయభరితమైన శివ సన్నిధానం. ఈ సన్నిధానంలో శివ పరివారం ప్రత్యేకంగా పూజలందుకుంటోంది. పరమేశ్వరునితో పాటు శివ పరివార ఆరాధనం, దర్శనం మహత్తర ఫలితాలను అందిస్తుంది. పూర్ణ ఫలసిద్ధిని చేకూరుస్తుంది. సిద్ధేశ్వర స్వామి సన్నిధిలో అమ్మవారు సిద్ధేశ్వరిగా పూజలందుకుంటోంది. నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం సిద్ధిదాత్రి, సిద్ధిదాయిని, సర్వసిద్ధి ప్రదే దేవి, సిద్ధేశ్వరి ప్రణమామ్యహం వంటి స్థుతులతో ఈ వరాల కల్పవల్లిని భక్తులు సేవిస్తారు. విష్ణుంద్రసుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం. ఇదే నెలవులో ఉన్న సిద్ధి వినాయక స్వామిని భక్తులు దర్శించుకుంటారు. కుడివైపున తిరిగి ఉన్న తొండంతో వక్రతుండ మహాకాయుడు ప్రకటితమవుతాడు. గజాననం భూతగణాధిసేవితం కపిత్థ జంభూపల సారభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సిద్ధేశ్వర, సిద్ధేశ్వరి సుతుడైన సిద్ధి వినాయక స్వామి ఆరాధన వల్ల సమస్త విఘ్నాలు తొలగి సకల కార్యజయం ఏర్పడుతుంది. ఇదే ప్రాంగణంలో సిద్ధ బాలసుబ్రహ్మణ్య స్వామి శూలాయుధపాణిగా ప్రకటితమవుతాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ దోషాలు, నాగదోషాలు నివారణ చెందుతాయి. భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో. ప్రధాన ఆలయానికి అభిముఖంగా ఉన్న నందీశ్వర మంటపంలో మహానంది విగ్రహం కొలువుతీరి ఉంటుంది. ఈ నంది చెవుల్లో భక్తులు తమ మనోభీష్టాల్ని చెప్పుకుంటారు. కైలాసంలోని సిద్ధేశ్వరునికి నందీశ్వరుడు భక్తుల కోరికలను తెలియచేస్తాడని ప్రతీతి. శ్రీశైలవాసీ విభు. శివుడు భక్త సులభుడు. భక్తి ప్రపత్తులతో ఉద్దరుడు జలాన్ని శివలింగంపై పోస్తే సంతుష్టుడవుతాడు. ఒక్క మారేడు దళాన్ని తీసుకొని నమశివాయ అని ప్రార్థించి శివలింగంపై ఉంచితే మురిసిపోతాడు. ఈ స్వామి సిద్ధేశ్వర నామధేయంతో అలరారే ఈ క్షేత్రంలో స్వామివారికి ఉత్సవాలు, జాతరలు విలక్షణంగా జరుగుతాయి. ఎన్నో విశేషాంశాలు ఈ క్షేత్రంలో ముడివడి ఉన్నాయి. రాష్ట్రంలో మరే ఇతర శైవ క్షేత్రంలో లేని విధంగా ఇక్కడ సిద్ధ పూజ నిర్వహిస్తారు. ఇది ఇక్కడ ప్రత్యేకం. శివరాత్రి మరుసటి నాడు ఈ సిద్ధ పూజను 12 సంవత్సరాల బాలురు నిర్వహిస్తారు. కొత్త కుండలలో అన్న ప్రసాదాల్ని వండి స్వామికి నివేదన చేస్తారు. దీనిని జంగమార్చనగా కూడా వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని ఆశించేవారు, సంతానార్థులు ఈ మహాప్రసాదాన్ని
నియమనిష్టలతో స్వీకరిస్తారు. ఇక ఈ క్షేత్రంలో మహాశివరాత్రి ప్రధాన వేడుక. మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అశేష సంఖ్యలో భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ప్రకృతి రమణీయతకు అచ్చమైన చిరునామాగా భావించే తలకోన సిద్ధేశ్వర స్వామి వారి క్షేత్రం పీలేరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంటుంది. తిరుపతి నుంచి పీలేరు వెళ్లే మార్గంలో పీలేరు చేరువగా బాకారావుపేట సమీపంలో తలకోన ప్రకృతి అందాల నడుమ ఒదిగి ఉంటుంది. ఈ క్షేత్రంలో పర్యాటక శాఖ వారి ఆధీనంలో వసతి గృహాలు ఉంటాయి. తిరుపతి నుంచి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఈ క్షేత్రానికి నేరుగా వెళ్లడానికి బస్సు సౌకర్యం ఉంది. తలకోనలో భక్తుల ముంగొంగు బంగారంగా వెలిగే సిద్ధేశ్వర స్వామి దర్శనం భక్తులకు ఎనలేని ఆత్మానందాన్ని కలిగిస్తుంది. చిదానంద రూపం శివోహం శివోహం, సర్వ ప్రకృతిలో నేనే ఒదిగి ఉన్నానని శివపరమాత్మ సందేశం. శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి, శివకరుణ వల్లే లౌకిక జ్ఞానం సిద్ధిస్తుంది. అలాంటి జ్ఞానసిద్ధిని, ఆధ్యాత్మిక, ఆముష్మిక, మానసిక ప్రశాంతతను చేకూర్చే సిద్ధేశ్వర స్వామి దర్శనం, సేవనం ఎన్నో విశేష ఫలితాల సమాహారమై నిలుస్తుంది. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.